Emerging trends in the field of girls' education reservation. Women constitute 48.46% of the total population of India. 2011 Census of India 2011. మరి స్త్రీలు 48% 46 పాయింట్ వరకు మనకు ఉన్నటువంటి జనాభా లెక్కల మొత్తంలో కూడా ఉన్నటువంటి విధంగా 2011 సంవత్సరం జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం మన యొక్క భారతదేశంలో అంతమంది స్త్రీలు ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. ద గోల్ ఆఫ్ బ్రిడ్జింగ్ జెండర్ గ్యాప్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ విమెన్స్ ఎంపవర్మెంట్ హ్యాస్ రిసీవ్డ్ ప్రయారిటీ అటెన్షన్ ఇన్ ఆల్ 5-year plans. ఓకే, అంటే ఏంటి అంటే జెండర్ గ్యాప్ అనేటువంటిది ఉంది. స్త్రీలు వేరు పురుషులు వేరు అనేటువంటి తేడా బాగా జరుగుతూ ఉంది. అది విద్యలో అయినా సరే మరి స్త్రీల అభివృద్ధి అనేటువంటిది జరుగుతూ ఉండాలి అని చెప్పి వారు భావిస్తూ ఉన్నారు. ఓకే, సో అట్లాగే అవన్నీ కూడా అభివృద్ధి చెందాలి, వారు అభివృద్ధి చెందాలి అనేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో స్త్రీలకి పురుషులకి భేదాభిప్రాయాలు లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు వీటన్నిటిలో ఎక్కువగా కూడా 5 సంవత్సరాలు చేసేటువంటి ఆ ప్రణాళికలో ముఖ్య స్థానం వాటికి ఇవ్వబడింది అనమాట. ప్రమోటింగ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అండ్ అచీవింగ్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ హ్యావ్ బీన్ అకార్డెడ్ హై ప్రయారిటీ ఇన్ ద 11th 5-year plan. ఓకే, సో ఎక్కువగా ఆడపిల్లలు చదువుకోవాలి. ఓకే, సో అట్లాగే ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, స్త్రీలు పురుషులు ఒకటే అనేటువంటి భావాన్ని కలిగి ఉండాలి అనే దానికి ముఖ్య ప్రాధాన్యత ఇవ్వబడినటువంటిది 12వ 5 సంవత్సరాల ప్రణాళిక అనమాట. ఏ కీ అప్రోచ్ టు ప్రమోటింగ్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఈజ్ టు డెవలప్ ఆల్ స్కూల్స్ టు బి ఇన్క్లూజివ్ అండ్ సేఫ్ ప్లేసెస్ ఫర్ గర్ల్స్ అండ్ ఎన్ష్యూరింగ్ ఇంక్రీస్డ్ అండ్ మోర్ టార్గెటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్. ఓకే, సో దీనికి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే స్త్రీలను బాగా చదివించాలి అని చెప్పుకోవడానికి ముఖ్యంగా మనం పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏది అని మనం చూసినట్లయితే కనుక అన్ని పాఠశాలలో కూడా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మొదలు పెట్టాలన్నమాట. సో అందరూ కలిసి చదువుకోవడానికి అవకాశాన్ని కల్పించాలి. ఆడపిల్లలకి ఈ స్కూల్ అనేటువంటిది ఒక జాగ్రత్తగా ఉన్నటువంటి సురక్షిత కేంద్రంగా అనిపిస్తేనే అప్పుడు తల్లిదండ్రులు వారి యొక్క ఆడపిల్లల్ని చదువుకోవడానికి పంపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారికి కావాల్సిన రక్షణని భద్రతని జాగ్రత్తగా కూడా వారికి అందించాలన్నమాట. ఇంకా ఎన్ష్యూరింగ్ ఇంక్రీజ్డ్ అండ్ మోర్ టార్గెటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్. ఇంకా ఆడపిల్లల కోసం ఏమైతే చేయాలో అవన్నీ కూడా మొత్తం కూడా చేయడానికి ముందంజ వేసేటువంటి విధంగా ఈ యొక్క పాఠశాలలు ఉంటాయి. ఖచ్చితంగా ఆడపిల్లలు వచ్చి జాయిన్ అవుతారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు.